ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బండి భగీరథ్పై నమోదైనటువంటి పోక్సో కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. మరి ఈ కేసులో రిమాండ్లో ఉన్నటువంటి నిందితుడిని విచారించేందుకు మేడ్చల్ మల్కాజ్గిరి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 3 రోజుల పోలీసు కస్టడీకి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 16వ తేదీ రాత్రి పేట్ బషీర్బాద్ పోలీసుల చేతిలో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం చెర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉంటున్నటువంటి భగీరథ్ను పోలీసులు త్వరలోనే తమ యొక్క కస్టడీలోకి తీసుకోనున్నారు. మరి ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాలు సేకరించేందుకు కూడా కస్టడీ అవసరమన్న పోలీసుల వాదనతో ఏకీభవిస్తూ కోర్టు ఈ యొక్క తుది నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఎస్ మరి ఇదే అంశం పైన మా ప్రతినిధి బబిత ప్రత్యేకంగా అయితే దీనిపైన చర్చించే అవకాశం ఉంది. ఎస్ రాధాకృష్ణ, బండి భగీరథ్ ఫోక్సో కేసు అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందనే చెప్పొచ్చు. అయితే ఈ కేసుకి సంబంధించి సిట్ దర్యాప్తు పోలీసులు అయితే చాలా ప్రత్యేకంగా ఇది తీసుకున్నారనే చెప్పొచ్చు. అంటే మొబైల్ ఫోన్స్, అలాగే అమ్మాయి మైనర్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి మొబైల్ ఫోన్స్, అలాగే ప్రైవేట్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లీక్ చేస్తామని బండి భగీరథ్ అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీటికి సంబంధించిన కొన్ని వాట్సాప్ చాటింగ్స్ కూడా డిలీట్ చేసినట్టుగా సిట్ అధికారులు అయితే అనుమానిస్తున్నారు. సో దీనికి సంబంధించి సుదీర్ఘంగా ఒక 40 నిమిషాల పాటు కూడా దీనికి సంబంధించిన ఒక 40 నిమిషాల పాటు రహస్యంగా మంతనాలు జరిపినట్టుగా కూడా ఆలోచిస్తున్నారు. సో దీనికి సంబంధించి సిట్ అధికారులు మాత్రం చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారనే చెప్పొచ్చు రాధాకృష్ణ. ఎస్ అంటే మరి ఇప్పుడు దాదాపుగా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే మరి ఏదైతే ఈ విచారణ ఉందో ఈ 3 రోజుల కస్టడీ విచారణ అనంతరం అయితే ఇక మిగిలిన కొంతమంది వ్యక్తుల మీద ఎవరిపైనా అయితే అనుమానం ఉందో వాళ్ళను కూడా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఎస్ రాధాకృష్ణ, అంటే బండి భగీరథ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, దగ్గర బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైతే ఉన్నారో, తనకి ఎవరైతే హెల్ప్ చేశారో బండి భగీరథ్ కి ఈ విషయంలో, అంటే మైనర్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో తనని హరాస్ చేస్తూ, తన ఫ్యామిలీని హరాస్ చేస్తూ ఇది చేస్తున్నారు అనే విషయాన్ని కూడా కొంచెం సిట్ అధికారులు అయితే గోప్యంగానే ఉంచుతున్నారు. ఈ మైనర్ ని ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ స్టేట్మెంట్స్ ఆధారంగానే మైనర్ ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి వాంగ్మూలాన్ని కూడా రహస్యంగా స్టేట్మెంట్స్ తీసుకునే అవకాశం ఉంది. దాన్ని బట్టి ఫర్దర్ గా ప్రొసీడ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది రాధాకృష్ణ. సో మరి ఆ అమ్మాయిని రహస్యంగా మరి ఈ విధంగా విచారిస్తే మరి తనకు ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ ఏమన్నా చేసే అవకాశాలు ఉన్నాయి పోలీసులు? కంప్లీట్ గా పోలీస్ ప్రొటెక్షన్ లో న్యాయస్థానం ఏవైతే ఆంక్షలు విధిస్తుందో కంప్లీట్ గా ఒక సురక్షితమైన ప్రాసిక్యూషన్ ద్వారానే లాయర్ సమక్షంలో వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో కోర్టులోనే ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది రాధాకృష్ణ. థ్యాంక్ యూ బబిత.